నెల 6వ తారీఖున బైబిల్ చర్చ వేదిక ఉంది. ఎందుకు ఈ బైబిల్ చర్చ వేదికలు పెడుతున్నామంటే, మతోన్మాదుల వలన సంఘానికి జరిగే నష్టం ఏముంటుంది. మతోన్మాదులు మహా అయితే ఏం చేస్తారంటే సువార్త చేయొద్దని అడ్డగిస్తారు, మహా అయితే కొడతారు, కేసులు పెడతారు. అంతకుమించి మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమి చేయలేరు. ప్రమాదం ఎవరి వలన జరుగుద్దంటే, ఇదే బైబిల్ పట్టుకొని మేము క్రైస్తవులు అని చెప్పి ఉపదేశకులు అని సెలవించుకుంటూ స్పీకర్స్గా కొనియాడబడుతూ వాక్యాన్ని తప్పుడు విధానంలో ఎవడైతే బోధిస్తాడో ఆడు మనలో ఉన్నవాడై ఉండి వాడి వలన ప్రమాదం. మరలా ఈ దుర్బోధల మీద ఒక చర్చా వేదిక పెట్టాం. వచ్చే నెల 6వ తారీఖు సాయంత్రం 7 గంటలకి వాక్యపు ఖడ్గాన్ని దుర్బోధకుల మీద ఎప్పటి నుంచో దులిమాడేయాలనుకున్నాం. తగిన సమయం వచ్చింది, ఇక స్టార్ట్ చేసాం. అయితే ఈ పాంప్లెట్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొంతమంది జాగులాలకి కంగారు వచ్చేసింది, భుజాలు తడుపుకుంటున్నాం. నేను వీళ్ళకే చెప్తున్నాను డైరెక్ట్గా, మీరు కామెంట్ చేయాల్సింది పాంప్లెట్ కింద కాదు, మీకే నేను చెప్పేది. ఆ రోజు 6వ తారీఖు సాయంత్రం 7 గంటలకి డైరెక్ట్ కామెంట్ చేయాలి. మేము చెప్పే సబ్జెక్ట్, అరే ఇది మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారా అని డైరెక్ట్ వీడియో కాల్ తీసుకుంటాం. మీ ముఖం చూపించి మీరు ఏ దుర్బోధకైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దుర్బోధలో నుంచి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో రోజు అడగండి. కామెంట్ ఎవడు చేస్తాడో తెలుసా? సబ్జెక్ట్ లేనివాడు కామెంట్ చేస్తాడు. ప్రశ్నలు ఎవడు లేవనెత్తాడో తెలుసా? సబ్జెక్ట్ ఉన్నవాడు ప్రశ్నలు లేవనెత్తాడు. మీకు భయం వేస్తే మీరు కామెంట్లు చేసుకుంటూ పెట్టండి. మరో విషయం చెప్తున్నాను, మీరు ఎలాగే కామెంట్ చేయండి, మంచిగా పబ్లిసిటీ చేయండి ఆ రోజు ప్రోగ్రామ్. రెండవది, సంఘానికి యెజబెలు బోధ చేస్తూ మా ఇష్టం వచ్చినట్టు మైకుల మీద కూర్చొని వాగేస్తామంటే ఊరుకుంటామా? నేను సీరియస్గానే అడుగుతున్నాను. యెజబెలు బోధలు అంటే విగ్రహాలకు అర్పించింది తినొచ్చు అన్నది యెజబెలు బోధ. ఇతర దేవుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నచ్చినట్టు స్లోగన్స్ చెప్పడం అనేది దయ్యాల బోధ, యెజబెలు బోధ. ఇవన్నీ మేము చేసేస్తాం, యెజబెలు బోధ మేము చేస్తూ తిరుగుతాం. మమ్మల్ని ఎవడు అడగకూడదంటే అడగరా, కడిగి పడేస్తారు వాక్యంతో. ఈ నెల స్టార్ట్ చేస్తున్నాం 6వ తారీఖున సాయంత్రం 7 గంటలకి సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం. అంత గిలుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చర్చ వేదిక కాదు, డైరెక్ట్ డిబేటే. నేను డైరెక్ట్ చెప్తున్నా, డైరెక్ట్ డిబేటే. మీ ఆనుముత్యాలన్నీ మాకు తెలుసు. మీరు ఎన్నో ఆనుముత్యాలు సంఘానికి దుర్బోధ ఎక్కించారు మాకు బాగా తెలుసు. నేను డైరెక్ట్గా ఒక మాట ఎత్తుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారట పాపుల కొరకు సిలువ వేయబడ్డానికి రాలేదంట, మరి దేనికి వచ్చాడంట? ఇవి మీరు చెప్పిన దుర్బోధలు. ఇలాంటివన్నీ చెప్తే అడగరట. యెజబెలు సంఘంలో ఇష్టానుసారంగా తిరిగితే ఊరుకుంటారా? వాక్యపు ఖడ్గాన్ని తీసి నరికి పడేస్తాడు. అందుకే ఈ నెల 6వ తారీఖున చర్చ వేదిక స్టార్ట్ చేశాను. నేను చదువుతున్నాను పాంప్లెట్, మీరు చూడండి. బైబిల్ చర్చ వేదిక, బైబిల్ డిస్కషన్. క్రైస్తవుడు అన్యజనులను ఎలా రక్షించాలి? వారి విశ్వాసాలకు జై కొట్టి రక్షించాలా? వారి విశ్వాసపు ప్రసాదాలు తిని రక్షించాలా? వారి విశ్వాసపు సాంప్రదాయ కార్యక్రమాలకి శుభాలు చెప్పి రక్షించాలా? నెక్స్ట్, మానవతావాదమే బైబిల్ నినాదమని నాస్తిక భావజాలను పుట్టించడమే సత్యవాక్యమా? ఇలాంటి విషయాలను డిస్కషన్ పెడుతున్నాం. ఇది బైబిల్ చర్చ వేదిక. ప్రతి నెల, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి నెల మేము ప్రారంభిస్తాం. ఈ బైబిల్ దుర్బోధకులు ఏదైతే చేస్తున్నారు బైబిల్ మీద దుర్బోధలు, ప్రతి నెల దుర్బోధల మీద మాట్లాడుతాం. ఈ దుర్బోధను వెనకేసుకొచ్చేవాడు ఎవడైనా ఉంటే మీతో చర్చ వేదిక కాదు, డైరెక్ట్ డిబేటే. నేను డైరెక్ట్ చెప్తున్నా, డైరెక్ట్ డిబేట్. గాలి గొట్టంగాలతో చేస్తుంటారు మీరు ఇప్పుడు డిబేట్. నేను సీరియస్గా చెప్తున్నాను, మీరు వాక్యాన్ని ఎంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారో నాకు తెలుసు. ఎన్నో ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పాను నాకు తెలుసు. వీళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురువు తెలియని అనేక వాక్యాలకు నేను జవాబు చెప్పాను నాకు తెలుసు. టెక్స్ట్ తెలియదు, బేసిక్స్ తెలియదు, థియాలజీ అంటే తెలియదు. ఆ మధ్యకాలంలో ఒక మాట అడిగారు, మరి ఏరియన్ అంటే ఏంట్రా అన్నారంట. ఏరియన్ అంటే ఏంటంటే నీకు సంఘ చరిత్రలు కూడా తెలియదు. మీకు అలాగే చెప్తున్నాను, మీతో బైబిల్ చర్చ వేదిక కాదు, డిబేట్, డైరెక్ట్ డిబేట్. జాగులాలతో కాదు, మళ్ళీ చెప్తున్నాను. జాగులు అంటే కింద కామెంట్లు పెడతారు చూసారు, వాళ్ళతో కాదు, తలకాయతోనే డైరెక్ట్ డిబేట్. ఎందుకంటే మీ దుర్బోధల సంఘాలను పాడు చేస్తున్నారు, ఈదులో సువార్తలు చేస్తున్న వాళ్ళని పాడు చేస్తారు. వాక్యం చెప్పడానికి ఇంటింట సువార్తకి వెళ్ళి ఈదుల్లో సువార్త చెప్తుంటే వాళ్ళని మీ వీడియోలు చూపించి అడుగుతున్నారు. అందుకే అడుగుదాం, క్రైస్తవ పెద్దలను కూర్చోబెడదాం. రక్షణ టీవీ దగ్గర నుంచి క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెడదాం, వాళ్ళని జడ్జిలుగా పెడదాం, టాపిక్ పెట్టుకుందాం, డైరెక్ట్ డిబేట్ మాట్లాడదాం. ఏవైతే ఇప్పుడు స్లోగన్స్ చెప్పారో ఈ స్లోగన్స్ అన్నిటి మీద డైరెక్ట్ డిస్కషన్ కాదు, డిబేటే స్టార్ట్ చేద్దాం.
ఈ లోపు ఇది కట్ చేసి ప్రకటన చేయండి. లేదు మేము కామెంట్ చేస్తామా, కామెంట్ చేసినా పర్లేదు, పబ్లిసిటీ చేయండి. మొత్తం మీద 6వ తారీఖున అందరూ లైవ్ లోకి రండి. ఆ రోజు దబిడి దిబిడి కార్యక్రమం ఉంది, రండి. నేను సీరియస్గా చెప్తున్నాను. టెక్స్ట్తో వాక్యపు కట్టుకుంటూ ఆ రోజు చాలా సీరియస్గా ఉంటుంది. ఈ లోపు కంగారు అయిపోయి అలా టోలు ఇలా టోలు అంటే మీరు ఎలా టోలు అని అనండి, మేమైతే ఆగం. మిమ్మల్ని ఎంత కడిగేలా అంత కడిగేస్తాం. ఓపుకు పట్టాం ఎందుకులే అనుకున్నాం. మరీ రక్షణ సిద్ధాంతాన్ని తీసేస్తే చూస్తూ ఊరుకుంటామా? సత్యం ఎవడ గుండెైనా రగిలిపోద్ది. అందుకే మా గుండెల్లో వచ్చిన ఆవేశం నుంచి మిమ్మల్ని డైరెక్ట్గా ఫైట్ చేస్తాం.